దీక్ష విరమించుకోమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్ మరియు వైస్ చైర్పర్సన్ పద్మబాయి నరసింగారావు మాట్లాడుతూ పోలియో రహిత భారత నిర్మాణంలోనే ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. గతంలో వేసిన ఈ విడతలోని కూడా చుక్కలు వేయించడం తప్పనిసరి అని తెలిపారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈరోజు 28వ రోజు సండే ప్రతి ఒక్క కేంద్రాలలో పోలియో కేంద్రాలలో పోలియో వేయబడుతుంది. ప్రతి ఒక్క చిన్నారికి కూడా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పిల్లల ఆరోగ్యమే మన దేశ భవిష్యత్తు కాబట్టి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసి పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మహమ్మారి కనుమరుగైందని చెప్పి మనమందరము భావిస్తున్నటువంటి తరుణంలో ఈ మధ్య కాలంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో మళ్ళీ పోలియో విభ్రంజన జరుగుతుంది కాబట్టి మన భారత ప్రభుత్వం అలర్ట్ అయి మళ్ళీ ఈ ప్రోగ్రామాన్ని జూన్ 28ను ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా భారతదేశం మొత్తంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ పోలియో చుక్కలు విధిగా తప్పనిసరిగా మనం బాధ్యతగా ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలి. ఎందుకంటే దీనివల్ల చేతులు కాళ్ళు పడిపోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే